నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. భరద్వాజ్ గారు, ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హుహుహు. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అనేవి హ్మ్. వచ్చేస్తున్నాయి. అసలు ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఎందుకొస్తాయి? హ్మ్. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గాల్ బ్లాడర్‌లో స్టోన్స్‌కి నంబర్ 1 రీజన్ ఏంటంటే, మనకున్న ఫుడ్ హ్యాబిట్స్. ఎప్పుడైతే మనం ఎక్కువ పని జెప్తున్నామో లివర్‌కి స్టోరేజ్ ఇస్తున్నామో, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, ఎక్కువ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం, ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే లివర్‌లో గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అనేవి వస్తున్నాయన్నమాట. ఓకే. ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్‌తో ప్రాబ్లమ్ ఏంటి అంటే, నార్మల్‌గా ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్‌గా ఉన్నారు. హెల్త్ కాన్షియస్‌గా ఉండి ఏంటి ఆఫీస్‌లోనో లేకపోతే ఇంట్లోనో జనరల్ చెకప్స్ చేయించుకుంటున్నారు. జనరల్ చెకప్ చేయించుకునేటప్పుడు కామన్‌గా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ తీపిస్తారు. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ తీపిచ్చినప్పుడు దాంట్లో గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నట్టొస్తది. స్టోన్స్ ఉన్నట్టు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు డాక్టర్ దగ్గరికెళ్ళడము, లేకపోతే చాట్‌జీపీటీ, గూగుల్‌లోకెళ్ళడము అంతా చెక్ చేస్తారనమాట. దాంట్లో అంతా ఏముంటుందంటే, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటే మీరేం వరీ గాకండి. పెద్దవయిన తర్వాత డాక్టర్‌ని అప్రోచ్ అవ్వండి. చిన్నగుంటే ఇప్పుడేం వరీ కావాల్సిన అవసరం లేదని చెప్తారనమాట. అది వదిలేస్తే ఏమవుతుందంటే స్లోగా 2 ఉన్న స్టోను 3 4 అట్లా పెరిగిపోతూనే వస్తుంది. ఫైనల్‌గా ఏమవుతుందంటే అది పెద్దదయిపోయి అడ్డుపడి సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందనమాట. ఇది అలోపతి డాక్టర్ల దగ్గరికెళ్ళినా చిన్నగానే ఉంది కదా! ఇప్పుడు అవసరం లేదు అంటారు. ఎందుకంటే చిన్నగున్నప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేరనమాట. పెద్దగా అయిన తర్వాత సర్జరీ చేస్తారు. బట్ హోమియోపతిలో బ్యూటీ ఏంటంటే చిన్నగున్నప్పుడు గూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నారు. 1½ వచ్చింది. 1 కరిగిపోతాయి. కంప్లీట్‌గా ఎళ్ళిపోతాయన్నమాట. అది హోమియోపతిక్ ట్రీట్మెంట్. వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ లేదు కాబట్టి వీళ్ళేం జెప్తారంటే ఇగ్నోర్ జేసేసేయండి. పెద్దగా అయినంక చూద్దాం అంటారనమాట. బట్ ఎవరికన్నా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ గాని ఉంటే డెఫినిట్‌గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎంత త్వరగా స్టార్ట్ జేస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ అంత త్వరగా అవి కరిగిపోతాయన్నమాట. అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ అంటే కొంచెం చాలా సెన్సిటివ్ కదా డాక్టర్ గారు. హ్మ్. దానికి సర్జరీ అంటే కొంచెం రిస్కీ కదా! అవును. సో, గాల్ బ్లాడర్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. గాల్ బ్లాడర్ ఏం జేస్తుంది అంటే, అది బైల్ జ్యూస్‌ని స్టోర్ జేసి పెట్టుకుంటుందనమాట. ఈ హ్మ్. బైల్ జ్యూస్ వల్ల యూజ్ ఏంటి అంటే, మీరు ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ గన తీసుకుంటే, ఆ ఫ్యాట్స్‌ని డైజెస్ట్ జేయడానికి ఈ జ్యూస్ అనేది పనికొస్తుందనమాట. ఓకే. ఎప్పుడైతే సర్జరీ జేసి ఆ గాల్ బ్లాడర్ తీసేస్తారో, మీకు ఫ్యాట్ డైజెషన్ అనేది ఉండదనమాట. చాలా మందిలో ఫ్యాట్ డైజెషన్ ఉండదు. సో, మోషన్‌లో ఫ్యాట్ రావడము, సో, ఇవన్నీ కామన్‌గా చూస్తుంటామనమాట. సో, అందుకు ఆ గాల్ బ్లాడర్‌ని మనం ఎంత వీలైతే అంత కాపాడాలి. అసలు సర్జరీ అనేది గూడా మనం కత్తి పెట్టకముందే ఆలోచించాల్సింది తప్పితే, ఒక్కసారి గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత మళ్ళీ గాల్ బ్లాడర్ వచ్చే ఛాన్సే లేదు. గాల్ బ్లాడర్ ద్వారా ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ కోల్పోతారు. అందుకు గాల్ బ్లాడర్‌ని ప్రొటెక్ట్ జేసుకోవాలి. గాల్ బ్లాడర్ సర్జరీ చేసి తీసేయగూడదు అంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో, మన గాల్ బ్లాడర్ స్టోన్స్‌లో ఎంత సక్సెస్ రేట్ ఉంటుందంటే, ఫిడికస్ హోమియోపతిలో మోర్ దాన్ 95%. నా దగ్గరకొచ్చిన ఆల్మోస్ట్ ఆల్ అంటే 100 కేసెస్ వస్తే 95 కేసులకి మనము ఆ స్టోన్స్ తగ్గించి ఫర్దర్‌గా ఇన్ఫెక్షన్ గాకుండా, గాల్ బ్లాడర్ తీసేయాల్సిన అవసరం లేకుండా చూసుకోవచ్చనమాట. అంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా డాక్టర్ గారు? ఈ గాల్ బ్లాడర్ అనేది తీసేస్తే? యాహ్! గాల్ బ్లాడర్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే, మనకు బైలిరూబిన్, బైలివర్డిన్ అని 2 పిగ్మెంట్స్ ఉంటాయన్నమాట. మన మోషన్ గాని, యూరిన్ గాని యెల్లోగా వస్తుంటుంది చూసారా? అది ఎందుకొస్తుందంటే, ఈ పిగ్మెంట్ వల్లే వస్తుందన్నమాట. అది ఒక గాల్ బ్లాడర్ అనేది ఒక చిన్న సంచి లాంటిది. ఆ సంచిలో స్టోర్ చేసుకొని పెట్టుకొనుంటుంది. ఎప్పుడైతే మీరు ఫ్యాటీ ఫుడ్ తింటారో, మీరు తినే బాగా మటన్ తిన్నారు, చికెన్ తిన్నారు, దాంట్లో ఫుల్ ఫ్యాట్ ఉంది, లేకపోతే అన్నంలో మొత్తం మీరు నెయ్యేసుకొని తిన్నారు. దాంట్లో ఫ్యాట్ ఉంది. ఆ ఫ్యాట్ డైజెస్ట్ కావాలంటే ఈ లిక్విడ్ అనేది అవసరం అనమాట. అంటే ఈ బైల్ జ్యూస్ అనేది అవసరం అనమాట. ఇది ఫ్యాట్‌లోకెళ్ళి ఫ్యాట్‌తో కలిసి ఫ్యాట్‌ని డైజెస్ట్ చేస్తుంది. ఎప్పుడైతే దీన్ని తీసేస్తారో అది స్టోర్ కాకుండా ఫ్యాట్ డైజెషన్ అనేది తగ్గిపోతుందనమాట. ఎప్పుడైతే ఫ్యాట్ డైజెషన్ తగ్గిపోతుందో మోషన్‌లో ఫ్యాట్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, మనకు ఫ్యాట్ డైజెషన్ బాగా ఉండాలి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకూడదు ఫ్యూచర్‌లో అంటే మనం ఈ గాల్ బ్లాడర్‌ని కాపాడుకోవాలి. అంటే ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ప్రివెంట్ చేసే మెడిసిన్ కూడా తీసుకోవచ్చా డాక్టర్ గారు? హోమియోపతిలో ఉందా? యాహ్! హోమియోపతిలో చాలా మంచి క్వెషన్ అండి. హోమియోపతిలో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారు. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయి. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు. స్టోన్స్ అన్నీ పోయినాయి. మనం స్టోన్స్ పోయిన వెంటనే ట్రీట్మెంట్ స్టాప్ చేయమనమాట. ఒక 3 మంత్స్ ఎక్స్‌ట్రా ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 స్టోన్ ఉంది. ఆ
ఆ స్టోన్ మొత్తం కరిగిపోవడానికి 6 మంత్స్ పట్టింది. 6 మంత్స్ వరకు మనం ఒక ట్రీట్మెంట్ చేస్తాం. 6 మంత్స్ దాటిన తర్వాత ఏం చేస్తామంటే ప్రివెన్షన్ కోసం గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అన్నీ మొత్తం పోయినాయి. నెక్స్ట్ 3 మంత్స్ మనం ఏం చేస్తామంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఇస్తామనమాట. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తామో మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో మళ్ళీ స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో, 100కి 100 కేసెస్‌లో రావని కాదు. మేబీ 95% ఆఫ్ ది కేసెస్‌లో మళ్ళీ రికరెన్స్ లేకుండా చూసుకోవచ్చు. హోమియోపతిలో మనం అందుకే అంటామన్నమాట. హోమియోపతిలో రూట్ కాజ్ నుంచి డిసీజ్‌ని ట్రీట్ చేయడం అంటే ఇదే అనమాట. అది కంప్లీట్‌గా ట్రీట్ చేయడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడం. సో, ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో మనము గాల్ బ్లాడర్ స్టోన్స్‌ని తీసేయొచ్చు. ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు డాక్టర్ గారు? రైట్. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ రాకూడదు అంటే ఏం తీసుకోవాలి కంటే, ఏం తీసుకోకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏం తీసుకోకూడదు అంటే తేనె, బెల్లము, చక్కెర ఇవి కంప్లీట్‌గా స్టాప్ చేయాలి. దాంతోపాటు మనం ఏంటంటే ఎక్కువ పిండి పదార్థం ఏవైతే సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటామో రైస్, వీట్, మెయిజ్, జావర్, బాజ్రా, రాగి అంటే ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే గాల్ బ్లాడర్ స్టోరింగ్ మోడ్‌లోకి అంటే లివర్ స్టోరింగ్ మోడ్‌లోకి వెళ్తుందనమాట. ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకోవస్తది. ఎప్పుడైతే స్టోర్ చేసి పెట్టుకొని ఫ్యాటీ లివర్ రావడము, ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ వస్తుందో లివర్ ఫంక్షన్ సరిగ్గా లేకపోవడము, అంతేకాకుండా ఈ చాలా ఇంపార్టెంట్ పనేంటంటే, మనం ఈ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి సమ్మర్‌లో ఎక్కువ చూస్తుంటాం అనమాట. ఎందుకంటే డీహైడ్రేషన్ దానికి కావాల్సిన వాటర్ లేకపోవడం అనమాట. బాగా వాటర్ తాగడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏం తినాలి అనే దానికొస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్‌కి బాగా ఆకుకూరలు గానీ, కాయగూరలు గానీ, నట్స్ గానీ, సీడ్స్ గానీ, బాగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి. సో, ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. థాంక్స్ అండి.